నేను మీ శ్యామ్ రైట్. ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చేటప్పటికి మీకు సీరియల్స్లో కానీ, మూవీస్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ చాలా చోట్ల కూడా కీ రోల్స్ ఆయన ప్లే చేయడం అయితే జరిగిందనమాట. సో ఆయన ఎవరో కదండి, మన డీజే అనీష్ గారు. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. వెరీ యాక్చువల్గా డీజే అనీష్ గారు మీరు ఆల్మోస్ట్ చాలా మూవీస్లో చాలా సీరియల్స్ చేశారు. అయితే చూసిన వాళ్ళ అనిపిస్తుంది ఏంటంటే, అరే ఇక్కడ చూసాను తిన్నాయి, తర్వాత ఇక్కడ చూసాను తిన్నాయి, ఇక్కడ చూసాను చెప్పని మీరు వెంటనే మిమ్మల్ని పిక్ చేస్తారన్నమాట, వెంటనే గుర్తుపడతా ఉంటారు. అయితే మీకు దాదాపు అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఎన్ని మూవీస్ వరకు చేశారు, ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని వెబ్ సిరీస్లు చేశారు మీరు? సార్ అంటే నేను ఇండస్ట్రీకి అంటే నా స్టార్టింగ్ అంటే నా జర్నీ చెప్పాలి అంటే నేను 2020 ఫెబ్లో వచ్చాను సార్ హైదరాబాద్. 2020 ఫెబ్లో అంటే కోవిడ్లో వచ్చారు? కోవిడ్, నేను రావటం కోవిడ్ అండి. ఓకే. అండ్ నేను రావటం అండ్ మార్చ్ 22 ఐ థింక్, మార్చ్ 22 కోవిడ్ అనౌన్స్ చేశారు. మార్చ్ 20 ఫెబ్లో నేను వచ్చాను సార్. ఓకే. 22 మార్చ్ 22 ఇన్ ద సెన్స్ 22 మార్చ్ 2020లో మనం చప్పట్లు కొట్టామండి సాయంత్రం. ఓకే. మోడీ గారు చప్పట్లు కొట్టమన్నారుగా, కొట్టాము. కరోనా కరోనా అక్కడ స్టార్ట్ అయింది. వండర్ ఏంటంటే సార్, నేను 2 లాక్డౌన్స్ కూడా హైదరాబాద్ లో హ్యాపీ సర్వైవ్ అయ్యాను సార్. చాలా హ్యాపీ సర్వైవ్ అయ్యాను. అండ్ ఇంకొక అదృష్టమైన విషయం ఏంటంటే, నేను లాక్డౌన్ లో యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను అండి. సూపర్. ఎలా అంటే పొద్దున్నే మనకి 2 hours ఎగ్జామ్స్ ఇచ్చారు చూసారా సార్, అంటే 8 to 10 బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని తెచ్చుకోండి, నిత్యావసరాలు తెచ్చుకోండి. ఆ టైంలో నేను మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఓకే. వెళ్ళిపోయి 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7 కనుక్కొచ్చేవాడిని సార్. ఓహో. అంటే రోజుకి 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే రోజుకి 9 hours లెక్క కోచింగ్ తీసుకునేవాడిని సార్. అంటే నా అదృష్టం ఏమో సార్, నాకు తెలియదు, కలమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఏమో సార్. మా సార్తో నేను ఇలా 1-on-1 కోచింగ్ తీసుకున్నాను సార్. అంటే బంచ్ లో కోచింగ్ తీసుకుంటారు బేసిక్గా. మా సార్తో నేను ఇలా కోచింగ్ తీసుకోవటం వల్ల నాకు చాలా టైం దొరికి అరౌండ్ లాక్డౌన్ మొత్తం నేను కోచింగ్ లోనే ఉన్నా. సూపర్. అసలు ఇంకా డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు, అండ్ వేరే వాళ్ళు డౌట్లు అడగడానికి లేదు. సో మా సార్ నేనే మొత్తం సబ్జెక్ట్ అంతా లాగేసుకున్నారు. సబ్జెక్ట్ అంతా, ఈవెన్ దో కెమెరా లెన్స్లు, ఏ లెన్స్ వేస్తే ఎంత రేంజ్ మనకి, అంటే లైక్ వైడ్ వేస్తే ఏ లెన్స్ వేస్తారు, మిడ్ వేస్తే ఏ లెన్స్ వేస్తారు, క్లోజ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ ఏ లెన్స్ వేస్తారు, ఏ లెన్స్ వేస్తే మనం ఎంత రేంజ్ ఇవ్వాలి, అంత డీటెయిలింగ్ ఉంటాను సార్ నేను. అలా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. నాకు తెలిసి ఎవరికి లేదనుకోండి అదృష్టం. స్టూడెంట్ అవును సార్, 100%. దాని తర్వాత ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. అప్పుడే నేను ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి రావటం, అంటే అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో వేరీషి అని ఒక మూవీ చేశారు సార్, ఇండిపెండెంట్ మూవీ. దాంట్లో కొమ్మనన్ గారు నాకు మంచి అప్లాజ్ ఇచ్చారు సార్. అబ్బాయి విలన్ గా చేశాడు. తమిళ్లో అశోక్ అని ఒక విలన్ ఉన్నాడు, మీకు ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను. ఫేస్ చూస్తే సేమ్ అలాగే ఉంది. ఒక ఇన్స్టిట్యూట్లో చదివిన స్టూడెంట్ లాగా కాకుండా ఒక 20-25 పిక్చర్స్ చేస్తే ఎంత మెచ్యూరిటీ ఉంటుందో అంత మెచ్యూరిటీ ఉంది అని చెప్పేసి మంచి అప్లాజ్ ఇచ్చారు సార్. అది మంచి ఎనర్జీ ఇచ్చింది. అండ్ అలా స్టార్ట్ చేస్తే ఆడిషన్స్ ఇస్తున్నాను, ప్రాజెక్ట్స్ 1-2 ఓకే అవుతున్న టైంలో సెకండ్ లాక్డౌన్. అండ్ దెన్ మళ్ళీ హోప్ వదలలేదు సార్. ఇంకా స్టార్ట్ అయింది జర్నీ. ఇంకా అయితే బతికితే ఇక్కడ బతకాల, లేకపోతే వెళ్ళిపోవాలా పైకి అనే అంత సీరియస్నెస్ లో వచ్చాను సార్ నేను. ఇంకా వచ్చాను, ఇంకా సెకండ్ లాక్డౌన్ అయిపోయింది. ఆడిషన్ స్టార్ట్ చేస్తే ఫ్రమ్ దట్ డే టు దిస్ డే, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక 1500 నుంచి 2000 ఆడిషన్స్ ఇచ్చుంటా సార్. సూపర్. అంటే చాలా మంది చాలా ఈజీ తీసుకుంటారు సార్. అరే అప్పటి నుంచి ఇప్పటికి నువ్వు 1500 నుంచి 2000 ఆడిషన్లు ఎలా ఇచ్చావురా సార్. ఒక్కొక్క రోజు అయితే 5 ఆడిషన్లు 6 ఆడిషన్లు సార్ ఉంటాయి. పొద్దున 10:30కి బయటకు వస్తే సార్ మధ్యాహ్నం తిండి కూడా ఉండదు సార్. అంటే అలా ఇచ్చాను కాబట్టి 38 సినిమాలు చేశాను సార్. సూపర్ సార్, గ్రేట్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 3.5-4 years
హార్డ్లీ. అంటే సార్ 2 లాక్డౌన్లు తీసేస్తే ఈ 3.5-4 yearsలో 38 మూవీస్ చేశాను సార్. సూపర్. అరౌండ్ 36 వెబ్ సిరీస్ చేశాను. అండ్ సీరియల్స్ ఒక 50 సీరియల్ చేసి ఉంటాను సార్. ఒక 50 సీరియల్ చేసి ఉంటాను సార్. సూపర్. అండ్ ఇంకోటి సార్, నాకు ఇక్కడ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు సార్, అసలు జీరో నాలెడ్జ్. అంటే నాకు ఎంత జీరో నాలెడ్జ్ అంటే అమీర్పేట్ మెట్రో దగ్గర బస్ దిగి యూసఫ్ కూడా బస్ వచ్చి మళ్ళీ అమీర్పేట్ మెట్రో దగ్గరికి వెళ్ళాలంటే నావిగేషన్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే స్ట్రైట్ రోడ్ సార్, కట్. బట్ నాకు అప్పుడు అంత జీరో నాలెడ్జ్ అండి. 2020లో నేను హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పుడు జీరో నాలెడ్జ్ సార్. ఆ పరిస్థితి నుంచి ఇవాళ రోజున ఏ గల్లీలోకి వెళ్తే ఏమొస్తుంది అనేది క్లియర్ గా తెలుసు బికాస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడిషన్స్. సూపర్. ఆడిషన్స్ కి అంతగానో తిరిగాను కాబట్టి ఇవాళ రోజున ఏ రూట్ వెళ్ళాలి ఏంటి ఎవ్రీథింగ్ సార్, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ సార్. అండ్ అదే సార్, నేను కూడా అందరిలాగే బ్యాగ్ పట్టుకొని వచ్చాను సార్. ఆడిషన్స్ నేను ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఆడిషన్స్ ద్వారా వచ్చినాయి సార్. సూపర్. ఒక్కటి కూడా రిఫరెన్స్ లేదండి, అన్ని ఆడిషన్సే. సూపర్. మేబీ 1 or 2 ప్రాజెక్ట్స్ మీలాగా తెలిసిన వారు, లేకపోతే నాకు బాగా అంటే నాకు షూట్లోనే పరిచయం అయ్యి నా స్కిల్ నచ్చి అరే మనోడు మంచి ఆర్టిస్ట్ రా, మనోడికి అవకాశం ఇప్పించాలి, సెట్ అవుతాడని రిఫర్ చేసిన 1 or 2 సార్. రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆడిషన్ లోనే సార్. సూపర్. అంటే అదంతా కూడా మనదేం లేదు సార్, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు గొప్పతనం సార్. డెఫినెట్ గా. అంతే. రైట్ సార్, మీరు ఇందాక అన్నారు అంటే హైదరాబాద్ రావడం ఫస్ట్ అసలు నావిగేషన్ పెట్టుకొని అన్నారు చూసారా, అమీర్పేట చేసాం కూడా. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డ్రీమ్ కూడా అంటే ఈ 3.5 years లో కూడా మీరు అనుకున్నంత రీచ్ కి వెళ్ళారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని రీచ్ కూడా వెళ్ళారు. మీరు వెళ్ళారు అంటే అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ గోల్తో వచ్చారు ఇక్కడ? సార్ నేను నా బర్త్ అండ్ బ్రాటప్ ఇన్ పాల్వంచ సార్, ఖమ్మం జిల్లా పాల్వంచ. అండ్ మా నాన్నగారు బిజినెస్ అండి, మా నాన్నగారు బిజినెస్. మాది ఓకే సార్, అబోవ్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు ఆ ఫ్యామిలీ. కొంచెం డీసెంట్ ప్రాపర్టీసే ఉన్నాయి, మా నాన్నగారు డీసెంట్ ఇన్కమే ఉంది. బట్ అంటే మేబీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, ఇవాళ రోజున ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేయాలంటే నేను చాలా ఈజీ చేస్తాను సార్, బికాస్ ఆఫ్ గతంలో నడుపున్నాను కాబట్టి. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.